రెండోది ఈ రోజు ప్రపంచం అంతా గమనిస్తుంది భారత ప్రధాని ఇట్లాంటి నాయకుడు మా దేశంలో పుడితే ఎంత బాగుండేదని. ఇట్లాంటి నాయకుడు, ఇంత దమ్మున్న నాయకుడు, 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడు మా దేశంలో పుడితే బాగుండేదని సుమారు 200 దేశాలు పొగుడుతున్నాయి. ఎందుకు? నీకు రష్యా ఉక్రెయిన్ వార్లా సుమారు ఇప్పటి వరకు మనం అమెరికా ఆంక్షలకు లొంగకుండా ఏదైతే ఆయిల్ దిగుమతి చేసుకున్నామో దాని వల్ల భారతదేశానికి వచ్చిన ఏదైతే పొదుపు జరిగిందో 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు. నీ తెలంగాణ బడ్జెట్ కూడా లేదు 2 సంవత్సరాలది. 7 లక్షల కోట్లు. దాని వల్లనే ఎట్టి పరిస్థితుల ఆయిల్ అమెరికా నుంచే కొనాలా మీరంటేనే మాకు రష్యాకున్న ఏదైతే పేగు బంధం ఉంది, రుణ బంధం ఉంది, ఆత్మీయ బంధం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు చేసినా రష్యానే సహకరించింది మనకు. ఓకే, అమెరికాతో వాణిజ్య సంబంధాలు వేరు. ఈ రోజు మేము ఏమంటున్నామంటే అమెరికా ప్రధాన డిమాండ్ రష్యా నుంచి కొద్దిగా కనీసం శ్రీనివాస్ గారు ఈ రాజకీయ అవగాహన, రాజకీయాల కొద్ది కరెంట్ అఫైర్స్ మీద అవగాహన, కరెంట్ అఫైర్స్ రాజ్ ఠాకూర్ గారు ఆగండి. మీరు చెప్పింది అంతేనా? కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రపంచం అంతా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది. లొంగుతాడా లొంగడా? సుమారు నాకు ప్రజలే భారతదేశ 140 కోట్లు అప్పుడు కరోనా వ్యాక్సిన్ లొంగలేదు, రేపు బ్రహ్మోస్కు లొంగలేదు, ఇంకా దేనికి లొంగని జాతి అది, ధర్మం ఒక విశ్వనాయకుడు. నేనేమన్నా 7 లక్షల కోట్లు సేవ్ చేశామండి దేశానికి. 7 లక్షల కోట్లు అది ప్రధాన డిమాండ్. ఏ పేపర్ చదివినా, అన్ని భాషలలో ఏ పేపర్ చదివినా ఈరోజు అమెరికా ఒత్తిడి ఏంది? మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు. రష్యా ఆయిల్ వల్ల అందరు కొంటే మేమెందుకు కొనద్దు? నీ జురపోడు కొనొచ్చు, మేమెందుకు కొనద్దు అనేది కదా భారత ప్రధాని. ఏమన్నా ఇది గాంధీ కుటుంబం అనుకున్నారా? లొంగిపోతందుకు భూభాగాలు ఇస్తామనుకున్నారా? ఖర్చు భూభాగం ఇందిరాగాంధీ ఇస్తుంది, ఇది మన చైనాకేమో భూభాగం నెహ్రూ ఇస్తాడు. మీరు దేశాన్ని తుకుడలుగా అమ్మేసారు, ఫ్రీగా ఇచ్చేసారు. ఈ రోజు దేశానికి నష్టం జరిగే పని ఏ బిడ్డ చేయడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? రష్యా విదేశాంగ యూరియా గురించి మాట్లాడుతున్నారు. 2,40,000 టన్నులు మీరు పొలం వరి నాట్లేయకముందు ఇచ్చినాం. వరి నాట్లేయేందుకు వేయకముందు బఫర్ స్టాక్ ఇచ్చినాం మీకు, ఖరీఫ్ స్టాక్ మీరు వరి వేయకముందే యూరియా కొరత అని ఎట్లయితే ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు మొత్తం నల్ల బజార్కు తరలించారు. శ్రీనివాస్ గారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏమేనండి, హైకోర్టు సిట్టింగ్ జరుగుతుంది. వరి నాట్లు వేయక ముందే ఈ రాష్ట్రంలో ఖరీఫ్ స్టాకు 2,40,000 టన్నులు ఉంది. ఒక్క యూరియా సంచి కూడా బయటికి ఇప్పక ముందే ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు 3 నెలల కింద అంటాడు యూరియా లేదు, స్టాక్ తక్కువ పడుతుందని. అప్పటికి స్టాక్ ఉంది. రెండోది 5,40,000 మళ్ళా ఇచ్చాము. రెండోది ఒక విస్తీర్ణం ఎంత పెరుగుతుందో తెలవట్లేదు, ఏ రేంజ్ లో పెరుగుతుందో తెలవట్లేదు. మీకు ఒక ఖరీఫ్లో 2024-25లో సుమారు 53,95,000 ఎకరాలల్లో మీకు వరి ప్యాడీ చేసినాం. తర్వాత రబీలో 74 లక్షలు పెరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన రిపోర్ట్స్ ఇది, సివిల్ సప్లై డిపార్ట్మెంట్. మీకు కనీస అవగాహన లేదు విస్తీర్ణం ఎట్లా పెరుగుతున్నది. 2014 11 లక్షలు ఉన్నది, ఈ రోజు 74 లక్షల ఎకరాలకు వెళ్ళింది. శ్రీనివాస్ గారు, ఈ పోయిన సంవత్సరం పోయిన ఖరీఫ్ కు రబీకే సుమారు 21 లక్షలు పెరిగింది. 20 లక్షలు సాగు పెరుగుతోంది. పెరిగినప్పుడు అవగాహన పెంచుకోలేదు. నేనేమంటున్నాను, కనీసం రాష్ట్రం ఎంతసేపు ఢిల్లీ కోవుడు, గాంధీ కుటుంబానికి కప్పాలు కట్టుడు, పదవులు కాపాడుకున్నాడు, ఏదంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టుడు, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టుడు, ఇది రాజకీయ డైవర్షన్ రాజకీయాలు. మీరు నేను డైరెక్ట్ చెప్తున్నా, చెప్పమానండి. ఖరీఫ్ ఎంత, రబీ ఎంత పెరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగింది. రాజ్ ఠాకూర్ గారు ఆయన ఏమంటున్నారు? రాకేష్ రెడ్డి గారు, మీకు అర్థమవుతుంది కదా, మీ అమెరికా ఏదైతే శ్రీనివాస్ గారు ఈ యూరియా గురించి చర్చిస్తాను. ఎందుకంటే కొన్ని మనకు విదేశాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంపోర్ట్ లో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇంపోర్ట్ ఇబ్బంది ప్రపంచంలో ఈ రోజు డిప్లొమాటిక్ చెప్పేది చివరికి కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే గంట లోపల ప్రధానమంత్రి గారు మిగతా ఎన్ని ఆపేసినాం అన్ని రాష్ట్రాలకు. ఇలా కరుకూరని తమిళనాడులో సీపోర్ట్ ఉంటది,
వేరే రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్ని, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎరువుల్ని 10,000 టన్నులు వెంటనే పంపించడం రాత్రి 50,000 టన్నులు ఇంకా 2-3 రోజులు వచ్చేది. అంటే నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఎట్లాంటి నిర్లక్ష్యం లేదు. మాకు భారతంలో ప్రతి భూభాగం మాది. అఖండ భారత్ గురించి మేము ఆలోచించే వాళ్ళము. దేశాన్ని విభజించాలని ఆలోచించే మీ పార్టీ చాలా తేడా ఉంటుంది. వితిన్ మీరు చెప్పండి, చూడండి, మీరు ఆ వ్యవసాయ శాఖ మంత్రిని అడగండి. ఏ కరికలు తమిళనాడు సీపోర్ట్లోకి వెళ్ళి వేరే రాష్ట్రానికి ఇచ్చింది. మొన్న పార్లమెంట్ లో కలిసారు వీళ్ళు, పార్లమెంట్ సభ్యులంతా కలిసి ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రి, ఎరువుల శాఖ మంత్రి కలిస్తే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూర్చుండి ఇమ్మీడియట్ సార్ ఎట్టి సార్ ఎక్కడ ఏ రాష్ట్రాల్లో నాపండి అంటే 50,000 టన్నులు మిగతా రాష్ట్రాల కోట ఆపి ఇక్కడ తెలంగాణకు పంపించారు. ఇదండి భారతీయ జనతా పార్టీ. ఇది సమన్వయంతో ముందుకు పోవాలా. మీరేదో బీఆర్ఎస్ మనం ఇప్పుడు రైతులని నష్టపరచద్దు, రైతులని ఇబ్బంది పెట్టద్దు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మనం సమన్వయంతో ఆలోచించి ఎక్కడైనా టెక్నికల్ గా అధికారుల వల్ల ఏమన్నా ఈ సాగు విస్తరణ సరిగైన అవగాహన లేకుండా, ఇండెక్స్ పెట్టకుండా సుమారు 9,20,000 టన్నులకే పెట్టారు మీరు. కానీ ఇక్కడ 74 లక్షలు సాగు విస్తరణ పోయిన రబీకి అయింది. విత్ ఇన్ మీరు లాస్ట్ ఇయర్ కే శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ మాట్లాడి ఈ రాజకీయాలు ఎప్పుడు ఆరోపించుకుంటాం. సబ్జెక్ట్ మాట్లాడి కదా. ఇంకో అంశం ఖరీఫ్ కు రబీకే 20 లక్షల ఎకరాల సాగు విస్తరణ పెరిగింది. ఆ సాగు విస్తరణ ప్రకారం మనం ముందే కొద్దిగా ఇండెక్స్ చేయడము, ముందే కొద్ది డిపాజిట్ చేయడము, అన్ని ఉచిత పథకాలు పెట్టి, ప్రజాకర్షణ పథకాలు పెట్టి, అవినీతి పథకాలు పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం రోజు కుండల ఏం లేవు, కుండలు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అన్ని ఇస్తా అంటున్నాడు, మళ్ళీ అదే ఏం లేవు అంటున్నాడు. పంచతందుకు భూములు లేవు, ఖజానాల పైసలు, మరి ఏమిస్తావు?